అమ్మా నమస్తే అమ్మా. ఏమ్మా ఇక్కడ కూర్చున్నారు? ఆహాహా. కాదు ఇక్కడ కూర్చున్నారా మీరు? పండుకున్నాం సార్ ఇక్కడ. పడుకున్నారా? మీకు ఇల్లు లేదా మీకు? సార్ ఏం లేదు సార్. మీకు ఏం లేదా? ఏం పేరమ్మా మీ పేరు? కట్టలేక పనులు లేక ఏం చేయాలి సార్, బాగా అయిపోతుంది. పనులు ఏం లేవా మీకు? మా అబ్బాయి నా కొడుకు ఆయనకు కూడా ఏం పని లేదా? ఏమి లేదు సార్. ఏం చేయాలి చూడండి, ఏదన్నా పని దొరికితే అడుగుతూ ఉండండి ఎవరినన్నా. ఏం పేరమ్మా మీ పేరు? నాగమణి గారా? లైట్ ఉందా సార్ అక్కడ? అక్కడ షీట్ షాప్ ఉందా? అవునవును. ఆ చెట్టు కింద ఉంటుంది. ఆ చెట్టు కింద ఉంటారా మీరు? స్కూల్ ఉంది కదా, ఆ గేట్ దగ్గర ఉంటా సార్. మీది ఏ ఊరమ్మా మీది? మాది సొంతం జోగిపేట. సొంతూరు జోగిపేట. మరి జోగిపేటలో ఏదైనా పనులు దొరుకుతాయి కదా? అక్కడ ఏమో అంత దొరికాయి సార్, తెలియదు ఏమన్నది కానీ. అందుకని ఇక్కడికి వచ్చేసారా? అవి చాలా రోజులే సార్. మేము చిన్నప్పుడు మా డాడీ చిన్నప్పుడు తీసుకొచ్చారు సార్ ఇక్కడ. అవునా? ఓకే ఓకే. ఉన్నాము ఇక పెళ్లి పేరట్లు అన్ని ఇక్కడ. సరే అమ్మా, మీరు టిఫిన్ చేశారా? టిఫిన్ ఇస్తాను, చేయండి తర్వాత. ఇస్తావా? మా ఆయన కూడా ఉన్నాడు ఇంకా. మీ ఆయన కూడా ఉన్నారా? కూడా ఉన్నాడు. ఆయన కూడా ఇస్తాను అన్నాడు. పైగాడు పోతున్నాడు, పొద్దున పోతుంది, సాయంత్రం తిరిగి పని లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏం బాధ లేదు సార్, పనులు లేకనే బాధ. అంటే ఏ బాధ ఉండదు. అమ్మా నేను మీలాంటి ఉండే నాకు తోచినంత సహాయం చేస్తాను మీకు. ఇదిగోండి, ఈ అమౌంట్ ఉంచుకుని ఏదైనా అవసరం పడితే వాడుకోండి, సరేనమ్మా? నేను మీ వంటి వాడినే. మీకు అబ్బాయి ఎలాంటి అనుకోండి. అలాగే అమ్మా, వచ్చినప్పుడల్లా సహాయం చేస్తుంటానండి. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. బ్రదర్, మీ అమ్మగారిని బాగా చూసుకోండి, మంచి మనసు కలిగిన ఆవిడ. ఏదో ఒక పని చూసుకుని ఏదో ఒక పని దొరికితే ఎందుకు దొరకవు. కానీ ఇప్పుడు ఏంటంటే అడగండి, బిల్డింగ్లో గట్టా ఇప్పుడు తాపి పని చేస్తారు కదా, అక్కడ కింద మీరు మాల్ కలపడం అలాంటి పనులు ఏదో దొరుకుతాయి. ఏదో ఒక పని దొరుకుతుంది, ఏ వాచ్మెన్ కింద లేకపోతే ఇంకోటో రకరకాలు దొరుకుతాయి. ఏదో చూసుకుని మీ అమ్మగారిని మంచి మనసు కలిగిన ఆవిడ బాగా చూసుకోండి, సరేనా? ఉండండి. థ్యాంక్ యూ అండి. ఉండండి, అమ్మను మాత్రం బాగా చూసుకోండి భయ్యా, ఓకేనా? ఉన్నానమ్మా.